గుమ్మం దగ్గర భార్యాభర్తలుగా ఇందు, రాజు ఉండడం చూసి అంతా షాకవుతారు. ఇక ఇందు అపర్ణదేవికి గనుగురు పెట్టడం చూసి భయపడిపోతుంటే రాజు కళ్ళతోనే భయపడొద్దు నేనున్నా అన్నట్లుగా సైగ చేసి దండం పెడుతూ నమస్తే 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 అంటూ ఇందు కలిసి కుడికాలు లోపల పెట్టి లోపలికి వచ్చేస్తాడు. రాజును చూసి అప్పటికి అపర్ణదేవి, సుభాష్ ఎమోషనల్ అవుతూ ఉంటారు. అయితే రాజు కూల్గా నమస్తే పిన్ని, నమస్తే అత్తమ్మ, నమస్తే మామయ్య, అందరికీ నమస్కారం, కొత్తగా బంధాలు ఏర్పడిన అందరికీ నమస్కారం అంటూ గిర్రున అటు ఇటు తిరుగుతూ మాస్ ఎంట్రీ ఇస్తాడు రాజు. అయితే అపర్ణదేవి కంగారుగా ఆత్రంగా దగ్గరికి వచ్చి నాన్న రాజ్, రాజ్, నా కొడుకు రాజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజుని హత్తుకొని ముఖాన్ని తడుముతూ నా కొడుకు రాజు వచ్చేశాడు, నా కొడుకు అంటూ అపర్ణదేవి ఏడుస్తుంటే ఇందుకు, స్వాతికి, ఐశ్వర్యకు, మదన్కి, శేషుకి ఇలా ఎవరికి ఏం అర్థం కాదు. రేఖ మాత్రం రగిలిపోతూ ఆంటీ తను మీ కొడుకు కాదు అంటూ ఉంటుంది. అయినా అపర్ణదేవి పట్టించుకోదు. ఏడుస్తూ చాలా అల్లాడిపోతూ రాజ్ చేయి పట్టుకొని సుభాష్ దగ్గరకు లాక్కొని పోతుంది. రాజుకి కూడా ఏం అర్థం కాదు. సుభాష్ కూడా రాజుని చూసి ఎమోషన్ అవుతుంటే అపర్ణదేవి నా కొడుకు రాజ్, నా కొడుకు రాజ్, తండ్రి నా కొడుకు అంటూ ఉంటుంది. అపర్ణదేవి ఆపకపోవడంతో రేఖ చాలా గట్టిగా కాదంటీ అతడికి ఈ ఇంటికి సంబంధం లేదు, మీరు కాసేపు ఎమోషనల్ డ్రామాని ఆపండి అని అరవడంతో అపర్ణదేవి సైలెంట్ అవుతుంది. కానీ ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. మనసుని మెలిపెట్టినట్లుగా అపర్ణదేవి ఏడుస్తూ ఇక రేఖ కోపంగా ఇందువైపు చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చేసి వచ్చావే నువ్వు, పెళ్లి చేసుకొని వచ్చావా, నా కొడుకుని చేసుకుంటాను అని చెప్పి వెళ్ళి వేడెవరినో చేసుకొని వస్తావా అని కొట్టడానికి చెయ్యెత్తుతుంది రేఖ. ఇక రాజ్ హలో పిన్ని అంటూ ఆ చేతిని పట్టుకుని ఆపుతాడు. అపర్ణదేవి, సుభాష్ ఆనందానికి అవధులే ఉండవు ఆ సీన్ చూసి. ఇక రాజ్ కూల్గా ఇందు పక్కకు చేరి ఇందు భుజం మీద చేయి వేసి చూడండి పిన్ని, ఇంతవరకు వేరు కానీ ఇప్పుడు నేను తన మెల్లో తాళి కట్టాను, తను నా భార్య, నా మనిషి, తను ఏమనాలన్నా మీకు హక్కు లేదు అంటూ జలకిస్తాడు రాజు. ఇక రగిలిపోతూ ఉంటుంది రేఖ. అంతా చూస్తున్న ఐశ్వర్య మనసులో ఈ రాజు ఇందుని కిడ్నాప్ చేసిన మనిషి కదా, తన్ని ఇందు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇందులో ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది అనుకుంటూ ఉంటుంది. ఇక స్వాతి అయితే చాలా సంతోషపడిపోతుంది. మదన్ పెళ్ళి ఆగిపోవడంతో పాటు రాజు వచ్చి రేఖను ఎదిరించడం తనకు బాగా నచ్చేసింది. అప్పుడే రాజుని శేషు ఇంతకి తమరి పేరేంటి బాబు అంటాడు. రాజ్ అంటాడు రాజ్ గర్వంగా. ఏ దేశానికి అంటాడు శేషు. ఇప్పటిదాకా నా ఇంటికి, ఇక మీదట ఈ కోటకి అంటూ మాస్ స్టైల్లో చెప్తాడు రాజ్. ఇక రగిలిపోతుంది రేఖ. మొత్తానికి రాజు ఇందులో డ్రామా ఆడుతున్నారు. ఈ పెళ్ళి కూడా ఒక డ్రామానే. డబ్బు కోసం దుగ్గిరాల అల్లుడిగా వచ్చిన రాజు నిజంగానే ఆ ఇంటి మేనల్లుడని, వారసుడని తెలియడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే శృతి హెచ్చరికలతో చలపతి, లక్ష్మిలు నిజం చెప్పరు, ఎవరు వెళ్ళి అడిగినా వాళ్ళు నిజం చెప్పరు. ఈ క్రమంలోనే సుభాష్, అపర్ణదేవులకు మాత్రం ఈ రాజునే తమ మనుమడు స్వరాజ్ అనే అనుమానం ఉండిపోతుంది. మరి ఈ ముందు ముందు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.